హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ డైరీస్. మనాలిలో లాస్ట్ డే 4లో రూమ్ వికెట్ చేసి స్టార్ట్ అయ్యామండి. ఏ ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో చూపిస్తే చూడండి. వెళ్ళే దారిలో కొన్ని దగ్గరలో యాపిల్ ట్రీస్కి ఫుల్గా యాపిల్స్ ఉన్నాయండి. కానీ కారు ఆపలేదు, ఎందుకంటే టైం లేదు. ఈరోజు కొన్ని ప్లేసెస్ చూసి ఢిల్లీకి నైట్కి బస్సు ఎక్కాలి కనుక సో ఆగలేదు. యాపిల్ ట్రీస్ దగ్గర వెళ్ళే దారిలో కండి వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి కార్లో. ఇలాంటి వాటర్ ఫాల్స్ మనాలిలో చాలానే ఉంటాయి. అక్టోబర్లోనే ఇంత చల్లగా ఉందంటే మనాలిలో, ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే మంచు కొండలతో ఇంకా బాగుంటుందేమో. కానీ చలి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కనిపిస్తున్న చెట్లు యాపిల్ ట్రీస్ అండి. సీజన్లో అయితే ఫుల్గా యాపిల్స్ ఉంటాయి. మనాలి వచ్చి యాపిల్స్ కొనకుండా ఉంటామా, అందుకే కొందామని చూస్తున్నాము యాపిల్స్. ఒక బాక్స్ 800 చెప్పారు, కానీ మేము బేరమాడి 300 రూపీస్కి అడిగి కొనుక్కున్నామండి. కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే పైన లైన్ మొత్తం బాగున్నాయి, కిందవి అన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. అందుకే ఎవరైనా బాక్స్ కొనుక్కోవాలంటే చూసి కొనుక్కోండి. మోసాలు ఎక్కువగా జరుగుతాయి మనాలిలో. ఇప్పుడు మనం నగర్ క్యాస్టిల్ కోట దగ్గరికి చేరుకున్నాం. కులు డిస్ట్రిక్ట్లో ఉన్న నగర్ క్యాస్టిల్కి వచ్చాము. ఈ కులు విలేజ్ కొండల మధ్య ఉండడం వల్ల ఇక్కడ ఉన్న అకామిడేషన్, రోడ్స్, సీనిక్ వ్యూ బాగుంటుంది. నగర్ క్యాస్టిల్ ఈచ్ వన్ పర్సన్కి 50 రూపీస్. విజిటింగ్ అవర్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి. తెలుగులో దేశముద్రి మూవీ ఫైటింగ్ షూటింగ్స్ ఇక్కడ జరిగింది. మొత్తం స్టోన్స్తో కలపతో చక్కగా ఈ కోటను కట్టించారు. ఇక్కడ ఫోటోషూట్స్కి బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మౌంటైన్ వ్యూ చాలా బాగుంది. సిటీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఈ క్యాజిల్ ఒక హోటల్గా ఇక్కడ స్టే చేయొచ్చు. హోటల్ పేరు హెరిటేజ్ హోటల్. దీనిని 1978లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు క్యాజిల్ నుంచి హోటల్గా మార్చేశారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. ఇక్కడ దేశముద్రి మూవీ హెన్స్కా ఆశ్రమం ఇదేనండి. ఇక్కడ ఏ ఇస్క్ హై హిందీ సాంగ్ కూడా చేశారు. హిందీలో మూవీ పేరు జబ్ వుయ్ మెట్, హిందీ మూవీ. ఈ ప్లేస్ స్నో టైంలో అయితే చాలా బాగుంటుందేమో, బ్యూటిఫుల్గా స్నో పడుతూ. క్యాజిల్ 300 ఏళ్ల నాటి కులు రాజ్యం తాలూకా రాజులు రాజనివాసంగా ఉండేది అంట. ఆర్కిటెక్చర్ రెక్టాంగులర్ స్క్వేర్ షేప్ స్టోన్స్తో నిర్మించారు. ఒకవేళ భూకంపం వచ్చినా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలా డిజైన్ చేశారు అప్పుడు రాజులు. కొండ అంచులో నిర్మించడం వల్ల మనకి కొండలు, రివర్ వ్యూ బెస్ట్ యాంగిల్లో కనిపిస్తాయి. ఈ క్యాజిల్ చుట్టుప్రక్కల ఎన్నో రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఈ నగర్ క్యాస్టిల్ దగ్గరలో స్టే చేయాలన్నా, నగర్ క్యాస్టిల్లో స్టే చేయాలన్నా చేయొచ్చు. మనాలి వచ్చిన వారు ఈ నగర్ క్యాస్టిల్ని తప్పకుండా చూడండి. ఈ చుట్టుప్రక్కల రోజ్ గార్డెన్స్ అన్ని ఫ్లవర్స్తో, రకరకాల ఫ్లవర్స్తో చాలా బాగుంది. థర్డ్ ప్లేస్ మణికరణ్ టెంపుల్. మణికరణ్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కులు జిల్లాలోని ఈశాన్యం గుంతర్లోని బియాస్ మరియు పార్వతీ నదుల మధ్య ఉన్న పార్వతీ లోయలో ఉంది. ఇక్కడ హిందువులు మరియు సిక్కులు భక్తులుగా వస్తారు. మనుషులు గడ్డ కట్టే చలిలో సహసిద్ధమైన ఏర్పడిన వేడి నీళ్లు ఇలాంటివి చూసినప్పుడే మనకి దేవుడు ఉన్నారని నమ్మకం, భక్తి కలుగుతుంది. వెళ్ళే దారి అంతా ట్రాఫిక్లా ఉంటుందండి. స్లోగా వెళ్ళాలి. ఇటు సైడ్ అంతా బిఎస్ రివర్. రోడ్డు కూడా చాలా చిన్నది, స్లోగా వెళ్ళాలి మనం.
బాగా డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ డ్రైవింగ్ చేయగలరు. ఇక్కడ బస్సులు కూడా క్యాబ్స్ కూడా వెళ్ళొచ్చు మాట్లాడుకొని. మేమైతే రూమ్ తీసుకున్న వాళ్ళే ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఆ క్యాబే పంపించారు. ఆ క్యాబ్లోనే వచ్చాము. రీచ్ అయిపోయాము గురుద్వార్ మణికరణ్ టెంపుల్. స్టార్టింగ్లో ఈ గురుద్వార్ స్థాపించిన గురువుది మందిరం ఉంటుంది. ఇక్కడ చాలామంది ధ్యానము ప్రేయర్స్ చేస్తుంటారు. ఇక్కడ ఈ ప్లేస్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే శ్వాసకోశ సంబంధిత రోగాలు, చర్మ సమస్యలు తగ్గుతాయని అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ వేడి నీళ్ళు వాటర్ ఎలా వస్తున్నాయో పురాణాలకు వెళితే ఒకానప్పుడు భూలోకంలో పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్ పార్వతీ వ్యాలీలో అనుకోకుండా పార్వతమ్మ చెవికమ్మ నేలరాలి జగన్మాతకు ఆశ్చర్యం కలిగించింది. ఇది విధి వైపరీత్యమా ఏదైనా ప్రమాదమానికి సూచికమా అని ఆ తల్లి అనుకునేసరికి ఒక మాయా సర్పం అక్కడ ప్రత్యక్షమయ్యి అమ్మవారి చెవికమ్మ దొంగలించి భూలోపల పొరల్లో చొచ్చుకునే విధంగా చాలా దుస్సాహసం చేయడంతో పరమేశ్వరునికి ఆగ్రహంతో తన త్రినేత్రంతో భస్మం చేయాలని శేషుడికి సమయంలో శివ ఆజ్ఞని జగన్మాత ఆపించి ఆగ్రహం ఇలాంటి అల్పులు మీద చేయకూడదు అని శేషు చేసిన పాపానికి తప్పక తగిన శిక్ష లభిస్తుందని తెలియజేసింది. ఎంతసేపటికి శేషుడు తనకి లభించిన అమ్మ ప్రేమకి తగిన విధంగా పోవకపోవడానికి అమ్మకు ఇచ్చిన మాటకి వెనకని తీసుకుని శివతాండవం శివుడు చేసి భూలోక పొరల్లో వేడి వేడి నీళ్లు పంపిస్తూ ఆ శేషుడికి తన ఉనికికి ప్రమాదం అని అర్థం చేసుకుని పాహి పాహి పరమేశ్వర అని శివతాండవాన్ని నేను తట్టుకోలేను, నేను అల్పజీవిని అని, అమ్మ ప్రేమని నేను తెలుసుకోలేకపోతిని అని జగన్మాత చెవికమ్మలు దొంగలించి నేను పాపిని అని తన తప్పును తెలుసుకుని భూమి లోపల పొరల్లో నుంచి పైకి పంపించింది అని ఇక్కడ స్థానికులు చెప్తారు. ఇక్కడ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ప్రదేశం ఇక్కడ వేడి నీళ్లు వస్తున్నాయని ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ఈ కథను మనసా వాచా నమ్ముతారు. అది లేనివారు ఈ ప్రకృతి న్యాచురల్గా హాట్ వాటర్ స్ప్రింగ్స్ గేజర్ అని న్యాచురల్గా ఫామ్ అయిందని భావిస్తారు. ఇక్కడ ఈ వాటర్లో రైస్ ఉడికిస్తే రైస్ కూడా ఉడుకుతుంది. బ్లాక్ చనా అవి మనకి అమ్ముతుంటారు. అవి కూడా బాయిల్ చేసుకోవచ్చు. అవి కూడా బాయిల్ అవుతాయి. పప్పు కూడా ఉడకబెడతారు. ఇలా ఉడకబెట్టి ఎంతమంది భక్తులు వచ్చినా ఏ లోటు లేకుండా భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని భోజనంగా పెడతారు ఫ్రీగా. చూసారా వీడియో మొత్తం లోపల దేవుళ్ళు శివుడు ఎలా ఉంటారో అవన్నీ వీడియో తీశాను, చూడండి. భోజనశాల దగ్గర సిక్కులు భోజనం అందరికీ అందజేస్తారండి. మనకి ఎంత కావాలంటే అంత వేస్తుంటారు. చూడండి, ఫస్ట్గా రైస్ వేశారు, తర్వాత కర్రీ వేశారు, తర్వాత పప్పు వేశారు. మనకి ఎంత కర్రీ కావాలంటే ఎంత పప్పు కావాలంటే వేస్తారు. లాస్ట్లో పెరుగు కూడా వేస్తారు. ఇలా మనం కడుక్కొని మనమే తెచ్చుకోవాలి. తర్వాత కడిగేసి అక్కడ పెట్టేయాలి. ఇక్కడ చూస్తున్నది కసోల్ నేచర్ పార్క్. బస్ స్టాప్కి వచ్చేసాము. ఇక్కడ లోకల్ డిష్ అంటండి, సిద్ధు దీని పేరు. బాగుంది, పర్వాలేదు. సబ్స్క్రైబ్ మై ఛానల్.